తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీ ఇంట్లో ఒకేసారి ముగ్గురు కోల్పోవటం, నాన్నని, అమ్మని, చెల్లిని, ఒక్కడిగా మిగిలాను, ఒంటరైపోయాను, రక్త సంబంధం మొత్తం మిస్ అయ్యానన్న ఫీలింగ్ కలిగిందా సార్? బాగా డెఫినెట్గా కలిగింది, డెఫినెట్గా బాధ అనిపించింది. ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం. సరే ఇంకా తప్పదు, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, లైఫ్ హ్యాస్ టు. ఎందుకంటే కిడ్స్ ఆర్ దేర్, వాళ్ళు మనం అధైర్యపడిపోతే మిగతా వాళ్ళు, నేను ఒక విధంగా చాలా బలవంతంగా వాళ్ళ థాట్స్ని తుడిపేసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఎమోషనల్ అయితే ఇంకా ఆ థాట్స్లోనే ఉండిపోతాం. ఇంకా వాళ్ళ ఫ్యూచర్ గురించి, వాళ్ళ పిల్లల తాలూకు ఫ్యూచర్ గురించి ఆలోచించలేమన్న ఉద్దేశంతో ఆ థాట్స్ రాకూడదని నేను చాలా ట్రై చేస్తుంటాను. బట్ తప్పదు, వస్తూనే ఉంటాయి. ఒక 2-3 months కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళాను. బట్ చెల్లి అంటే మీకన్నా చాలా చిన్నది. ఆర్టిస్ట్గా తనంతటా తను ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు సీరియల్స్లో. శ్రీలక్ష్మి గారు పరిచయం అక్కర్లేని పేరు. చెల్లిని మిస్ అయినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడే బాధ ఎక్కువ అనిపించింది. అంటే అంతా బాగా అయిపోయింది అనుకున్న టైంలో, అంటే క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత అంతా బాగా అయిపోయింది అన్న తర్వాత పీరియాడికల్ టెస్ట్లు ఏవో ఉంటే 6 months, ఎవ్రీ 6 monthsకి ఒకసారి చేయించుకోవాల్సి వచ్చేది. సో ఆ టైం చేయించుకునేటప్పుడు చూస్తే 85% రికవర్ అయిపోయింది. ఓకే, అమ్మయ్య ఇంకా వెరీ సేఫ్ అంతా అనుకున్నాం. ఈ లోపల మాకు తెలిసిన వాళ్ళు పూజలు అవి చేయించుకోమంటే, హోమాలు చేయించమంటే అవన్నీ కూడా చేయించాను. అవన్నీ అంతా హ్యాపీ, అమ్మయ్య ఎవ్రీథింగ్ ఇస్ సేఫ్ నవ్వు అనుకున్నా. నేను నారప్ షూటింగ్లో ఉన్నాను. కరెక్ట్గా ఇంకా ఒక 2 daysలో లాక్డౌన్ అనగా అక్కడి నుంచి మదురై నుంచి ఇక్కడికి వచ్చేసాను, షూటింగ్ లొకేషన్ నుంచి. వచ్చిన తర్వాత మా బావ ఫోన్ చేశాడు. మా బావ యూజువల్గా నన్ను డిస్టర్బ్ చేయడు. అది చాలా చాలా పెద్ద పని అయితేనే తప్ప, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే తప్ప డిస్టర్బ్ చేయడు. అలాంటిది ఫోన్ చేసి ఒకసారి రారా, పాపాయికి బాగాలేదు, వీడన్నా అంటే ఏదో ప్రాబ్లం ఉందని పరిగెత్తాను. అయితే ఏంటంటే మళ్ళీ రిలాప్స్ అయింది, బాగా ర్యాపిడ్గా ఇదైపోయింది. అండ్ మరి డెసిషన్ ఏంటి, ఏం చేద్దాం, కీమో చేయించడానికి కూడా కష్టం, చేయించినా కష్టమే, కష్టం అవుతుంది, ఛాన్సెస్ ఆర్ వెరీ ఫీబుల్. అండ్ తనకి ఆ టైంలో జాండీస్ వచ్చింది, అది పెద్ద ప్రాబ్లం. అది తగ్గిన తర్వాత కానీ కీమో చేయలేరు. సో ఆ జాండీస్ రావడంతో, అంతకుముందు మోడీ గారు చెప్పారు కదా అని చప్పట్లు కొట్టడం అన్నీ కూడా ఆ రోజున బాల్కనీలో అందరం కలిసి అంతా ఇచ్చేసాం. అప్పుడు కూడా బాగుంది. వితిన్ 2 days డ్రాస్టిక్గా అలా మెల్లగా జారుకుంటూ వెళ్ళిపోయింది. చివరి రోజుల్లో కూడా పిల్లల గురించి చెప్పుంటారు సార్. చిన్నపిల్లలు నేను వదిలే పాప, ఇంకా ప్రాణాన్ని మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, డోంట్ వరీ అంటే బాగా తట్టుకోలేకపోయాను చూసి. అది అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఆ 1 week ఉన్న దాంట్లో పాండమిక్ టైము, మనుషులు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. వాళ్ళు ఏమన్నారంటే, ఉన్నా కానీ మేమేం డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప మీకు ప్రాణానికి గ్యారంటీ లేదు. సో ఉన్న టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉండి తన్ని పాలియేటివ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటారు. ఓకే, యూజువల్గా లాస్ట్ సెగ్మెంట్లో వెళ్ళిపోయేటప్పుడు ఆనందంగా పంపించేయడానికి ట్రై చేయాలి. సో అందరం అక్కడే ఉన్నాం, ఏం మాట్లాడుతున్నాం. షీ వాజ్ అంటే అన్కాన్షియస్ స్టేజ్లో ఉండింది. అప్పుడప్పుడు కళ్ళు తెరిచేది, ఎప్పుడో కాన్షియస్, పాపాయ్ అని పిలిచినప్పుడు కళ్ళు తెరిచేది. ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా చేతకాని పరిస్థితిలో ఉండేది. కళ్ళ నీళ్ళు అలా ఒక చుక్కలా గారుతూ ఉండేది. సరే, డోంట్ వరీ, యూఆర్ దేర్ అని చెప్పేసి పెయిన్ ఉంటుంది కదా లోపల, ఆ మూలుగు అంటాం, ఆ గ్యాప్లో అలా వస్తుండేది.
అది ఉన్నంతసేపు రాత్రి 2:30-3 గంటలకు అలా వెళ్ళి రూమ్ దగ్గర అలా చెవులో పెట్టి కూర్చునేవాడు. అమ్మూలుగా ఉందంటే అమ్మయ్య షీజ్ అలైవ్. తెలుసు యూఆర్ గోయింగ్ టు లూజ్ హర్ అని తెలిసి ఇంకా 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 మనసు గట్టి చేసుకోవడం తప్ప, రాయం చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. మా చెల్లెలు ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు మనసు రాయి చేసేసుకున్నారు. పిల్లలకి తండ్రి అవసరం ఎంతవరకు ఉందో తెలియదు, కానీ తల్లి అవసరం చాలా ఉంటుంది. ఒక వయసు వచ్చేసరికి తల్లే ప్రతిదీ ముందు నడిపిస్తుంది. పిల్లల్ని చూసినప్పుడు ఏమనిపించింది? ఇద్దరు చిన్న పిల్లలు, మా మేనకోళ్ళు ఇద్దరు, దే ఆర్ వెరీ బ్రేవ్ అండ్ వెరీ అండర్స్టాండింగ్. వాళ్ళిద్దరు కూడా దే కేమ్ అవుట్. అండ్ నా మేనకోళ్ళు, పెద్ద మేనకోళ్ళు ప్రేరణేమో వాళ్ళ మదర్కో లెటర్ రాసింది పోయిన తర్వాత, విచ్ హాస్ బికమ్ వెరీ వైరల్ మీడియాలో. దే ఆల్సో అండర్స్టూడ్, వాళ్ళకు కూడా అర్థమైంది మదర్ ఇస్ నాట్ గోయింగ్ టు బీ ఎనీమోర్ అరౌండ్. బట్ దే హ్యావ్ అండర్స్టూడ్, దే ఆర్ నౌ కోపింగ్ అప్ విత్ లైఫ్, అంతే. ఇంకా బట్ సుమక్క సపోర్ట్ ఎలా ఉంది? ఆఫ్టర్ ఫాదర్ మామని కోల్పోయారు, అత్తని కోల్పోయారు, ఆడబిడ్డ కోల్పోయారు, ఇద్దరు పిల్లలే మిగిలి ఉన్నారు. యాక్చువల్గా ప్లాన్ చేసింది ఏంటంటే వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చేద్దామని. వాళ్ళకేమో ఆ ఇంటితోటి వాళ్ళ మదర్ తోటి బాగా అనుబంధం ఉంది, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి. వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఇంకా రోజు ఫోన్లో మాట్లాడుకోవడం, వెళ్ళి రావడం, చూసి రావడం అలా. సో బయట ఇండస్ట్రీలో ఎక్కువ వినపడింది ఏంటి అంటే, సో రాజీవ్ దగ్గరికి వచ్చి సుమ ఒకటే చెప్పారు, ఇప్పటి నుంచి మనకు 4 పిల్లలు. కొంతమంది ఏమని వక్రీభవించారంటే, రాజీవ్ ఉండి పిల్లల్ని ఇక్కడ ఉంచుకుందామని చెప్పారని, సుమ దానికి ఒప్పుకోలేదని, దానికోసం విడాకుల వరకు వెళ్ళారని వక్రీభవించి రాసినవి. లేదు, పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళ అత్తతో? అయ్యో బాగా క్లోజ్. వాళ్ళు ఏం కావాలనుకున్నా, వాళ్ళకి ఏం కావాలన్నా ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడేసి, వాళ్ళకి ఆ స్వతంత్రం, స్వేచ్ఛ ఎప్పుడు ఉంది. అసలు బయట ఎక్కువ ఏముందో తెలుసా మీ మీద రూమరు? సుమగారికి ఇంటితో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఎంత పెద్ద షూటింగ్లో ఉన్నా కానీ సాయంత్రానికి ఇంటికి వెళ్తారు, వంట చేస్తారు, భర్తను చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, వాళ్ళ బాగోగులంతా ఆమె చూసుకుంటారు. ఆమె ఎమోషనల్గా ఎక్కువ అవుతుంటుంది ఇంటి గురించి, రాజీవ్ గురించి, పిల్లల గురించి. సుమనే ఎవరు పట్టించుకోరు అసలుకి. ఇన్ని పట్టించుకున్న సుమకే ఈ పాపం ఈ దెబ్బలని అంటున్నారు, మీ మీదే చెప్తున్నారు ఎక్కువ. అదే నాకు తెలుసు అని చెప్తున్నా కదా, నన్నే అంటారు జనాలు. వాళ్ళు ఏదో పక్క నుండి చూసినట్టు బాగా, వాళ్ళే దగ్గరుండి పాపం సుమ షూటింగ్కి వెళ్తుంటే పక్కనే ఉండి వాళ్ళే అన్నీ చూసి అయ్యో పాపం అని చెప్పేసి, ఎంత కష్టపడుతుందో ఆడపిల్ల అన్నట్టుగా ఫీల్ అయిపోయి. మరీ కష్టపడుతుంది, నేను కాదంటలేదు, అన్నీ కష్టపడుతుంది, అన్నీ చేస్తుంది, ఇవన్నీ వాస్తవాలే. కానీ అనుకుంటున్నట్టు, వాళ్ళు అనుకుంటున్నట్టు, మరి మిగతా అనుకున్నట్టు మరి అంత దారుణంగా అనుకోనక్కర్లేదు పక్క వాళ్ళ గురించి. బట్ మీ సపోర్ట్ ఫుల్ ఉంటుంది సుమ గారికి. లేకపోతే అట్లా చెప్తేనే తెలుస్తుంది వాళ్ళకి కూడా ఇప్పుడు కనీసం. అందుకని వాళ్ళకి మీరు ఏం చెప్పినా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయితే వాళ్ళ దాంట్లోనే ఆలోచిస్తారు. అలా ఎందుకుంటారు? అయ్యో అది అంతే, అది కామన్. మనం చెప్పినా కానీ వాళ్ళకు ఒక వాళ్ళ మెంటల్ ఫిక్సేషన్ ఒకటి ఉంటుంది, ఆ ఫిక్సేషన్లోంచే మాట్లాడతారు వాళ్ళు. మనం ఏం చెప్పినా కానీ దాన్ని కూడా అంగీకరించరు. మన నోటి నుంచి వచ్చినా కానీ వాళ్ళు అంగీకరించరు, ఎందుకంటే వాళ్ళు ఒకటి అంతే. ఎందుకంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు ఫిక్స్ అయిపోయిన ఒక పర్టికులర్ దీనికి మనం ఏం చేయలేము. ఎప్పుడన్నా అడుగుతారా పర్సనల్గా, రాజీవ్ మన ఇద్దరి మీద ఒపీనియన్ ఏంటి బయట అసలు సొసైటీలో? ఇప్పుడు వాళ్ళు అందరూ ఒపీనియన్స్ తీసుకుంటే మా జీవితం నరకం అయిపోతుంది. సో వీ నెవర్ థింక్ అబౌట్ దట్. మా ఫ్యామిలీ, మా గొడవ మాది, మా పని మాది. రాజీవ్ గారికి సుమ గారి మీద ఉన్న ప్రేమ 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100కి నేను 95 వేస్తాను. ఒక 5% ఎందుకు? మరి అంత 100కి 100 అంటే అతిగా చెప్పాడు అనుకుంటారేమో అని. పోనీ సుమకి ఎన్ని ఇస్తుంది మామూలుగా మీకైతే? నాకు తనేస్తేనా 110 ఇస్తుందేమో. లేదు, నా పట్ల తనేస్తేనా మార్కులు ఒక 30 మార్కులు వస్తుంది.
నేను నా అభిప్రాయం అది. 30 వేస్తారు మరి పాస్ అనేది చేస్తారు ఎవరైనా భర్తని 35 పాస్ మార్క్. నా అభిప్రాయం కదా కనుక్కుంది. సుమన్ అడిగితే చెప్తుంది. సుమన్ ఎంత ఎవరైనా భర్తల్ని 35 వేసి పాస్ చేస్తారు కదా. పోన్లేండి, ఇంకో అనుకోని 35 అనుకోండి. కానీ మీరు బాగానే వేశారు. 100కు 100 వేస్తే బాగోదు కాబట్టి 95 వేసాను. టీచర్లు కూడా నిజంగా 100కు 100 అన్ని కరెక్ట్గా వేసినా కానీ 1-2 మార్కులు తగ్గిస్తారు. 100కు 100 వేస్తే ఇదైపోతుందేమో అని వెరీ అరుదుగా వేస్తారు 100కు 100. అలా 95 వేసారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.